మీలో చాలామందికి ఈ పదాలు తెలిసే ఉండొచ్చు. కానీ ఈరోజు మనం పైపైన కాకుండా మూలాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మీకు తెలిసింది సగం మాత్రమే. మిగతా సగం ఈ వీడియోలో ఉంది. నమస్తే మిత్రమా. ఈరోజు డేట్ జనవరి 11, 2026. కొత్త సంవత్సరం వచ్చి సరిగ్గా 11 రోజులు గడిచిపోయాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఈ 11 రోజుల్లో నువ్వు ఏం సాధించావు? జనవరి 1వ తారీఖున రాత్రి 12 గంటలకి నువ్వు ఎంత ఉత్సాహంగా ఉన్నావో నాకు తెలుసు. ఈ సంవత్సరం నాదే, నేను మారిపోతాను, జిమ్కి వెళ్తాను, రోజుకి 10 గంటలు చదువుతాను, హిస్టరీ క్రియేట్ చేస్తాను అని నీ డైరీలో రాసుకున్నావు కదా, స్టేటస్లు పెట్టావు కదా. మరి ఇప్పుడు ఏమైంది? ఆ జోష్ ఎక్కడికి పోయింది? ఆ మోటివేషన్ ఏమైపోయింది? మళ్ళీ అదే పాత జీవితం. ఉదయం 9 గంటలకు లేవడం, ఫోన్ పట్టుకోవడం, గంటలు రీల్స్ స్క్రోల్ చేయడం, రాత్రికి అయ్యో ఈరోజు కూడా వేస్ట్ అయిపోయింది అని బాధపడటం. ఇదే కదా నీ రొటీన్? మిత్రమా, నిన్ను నిందించడానికి నేను ఈ వీడియో చేయడం లేదు. నిజం చెప్పాలంటే ఇది నీ తప్పు కాదు, నీ పద్ధతిలో లోపం ఉంది. నువ్వు చేసే పెద్ద తప్పేంటో తెలుసా? అరిచి చెప్పడం, నీ గోల్స్ని, నీ ప్లాన్స్ని, నువ్వు మారబోతున్నావు అనే విషయాన్ని అందరికీ డప్పు కొట్టు మరీ చెప్తున్నావు. కానీ చరిత్రలో గొప్ప విజయాలన్నీ నిశ్శబ్దంలోనే పుట్టాయి. సింహం వేటాడేటప్పుడు గాండ్రించదు మిత్రమా, నిశ్శబ్దంగా అడుగులు వేస్తుంది. అది ఆలోచించిందంటే, అరిచిందంటే వేట అయిపోయిందని అర్థం, గెలిచేశానని అర్థం. నువ్వు కూడా ఒక సింహంలా మారాలి. రాబోయే 6 నెలలు, అవును కేవలం 6 నెలలు నువ్వు ఈ ప్రపంచానికి కనిపించకూడదు. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, అసలు బతికే ఉన్నావా లేదా, నీ పక్కనుండే స్నేహితుడికి కూడా డౌట్ రావాలి. దీన్నే పురాణాల్లో అజ్ఞాతవాసం అని అంటారు. మోడ్రన్ భాషలో మాంక్ మోడ్ అంటారు. ఈ కొన్ని నిమిషాలు నాతో ప్రయాణించు. నీ జీవితాన్ని రీసెట్ చేసే ఒక అద్భుతమైన ప్రాసెస్ని కథలతో సహా నీకు వివరిస్తాను. ఓపిక లేకపోతే ఇప్పుడే వీడియో ఆపేసి వెళ్ళిపో. ఎందుకంటే గెలిచేవాడికి ఉండాల్సిన మొదటి లక్షణం ఓపిక. మనం అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు నీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఇది మామూలు కథ కాదు. చైనాలో జరిగే ఒక విచిత్రమైన వ్యవసాయం గురించి. చైనాలో ఒక రకమైన వెదురు చెట్టు, బ్యాంబూ ట్రీ ఉంటుంది. అక్కడి రైతులు ఆ చెట్టుని పెంచడానికి ఎంత కష్టపడతారో తెలుసా? ఒక రైతు ఆ వెదురు విత్తనాన్ని తీసుకొని చాలా నమ్మకంతో మట్టిలో నాటుతాడు. మొదటి రోజు నీళ్లు పోస్తాడు, నెల రోజులు నీళ్లు పోస్తాడు, ఎరువు వేస్తాడు, పురుగుల మందు కొడతాడు, చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. కానీ మొదటి సంవత్సరం గడిచిపోతుంది. మట్టిలో నుండి చిన్న మొలక కూడా బయటకు రాదు, భూమిపైన ఒక్క ఆకు కూడా కనిపించదు. ఆలోచించు. నువ్వే ఆ రైతువైతే ఏం చేస్తావు? ఛీ, ఇది వేస్ట్, మొలవట్లేదు అని వదిలేస్తావు కదా. కానీ ఆ చైనీస్ రైతు వదలడు. 2వ సంవత్సరం వస్తుంది. మళ్ళీ రోజు నీళ్లు పోస్తాడు, ఎరువు వేస్తాడు, అప్పటికీ నో రిజల్ట్. భూమి ఖాళీగానే ఉంటుంది. 3వ సంవత్సరం, 4వ సంవత్సరం చుట్టుపక్కల రైతులందరూ పండిన పంటను కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ రైతును చూసి నవ్వుతారు. ఒరి పిచ్చోడా, అక్కడ ఏమీ లేదురా, ఎందుకురా ఖాళీ మట్టికి నీళ్లు పోసి టైం వేస్ట్ చేసుకుంటావు అని ఎగతాళి చేస్తారు. పిచ్చోడని ముద్ర వేస్తారు. కానీ ఆ రైతుకు తెలుసు, లోపల ఏం జరుగుతుందో అతనికి మాత్రమే తెలుసు. సరిగ్గా 5వ సంవత్సరం వస్తుంది. ఒకరోజు ఉదయం మట్టిలో నుండి ఒక చిన్న పచ్చని మొలక బయటకు వస్తుంది. ఊరంతా ఆశ్చర్యపోతుంది. కానీ అసలు అద్భుతం అక్కడే మొదలవుతుంది. ఆ మొలక వచ్చిన తరువాత కేవలం 6 వారాల్లో, వింటున్నావా, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, కేవలం 6 వారాల్లో ఆ చెట్టు 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఒక ఆకాశ హర్మ్యంలా నిలబడుతుంది. ఇప్పుడు నాకు చెప్పు మిత్రమా, ఆ చెట్టు పెరగడానికి 6 వారాలు పట్టిందా లేక 5 సంవత్సరాలు పట్టిందా? సమాధానం 5 సంవత్సరాలు. ఎందుకంటే ఆ మొదటి 4 సంవత్సరాలు అది నిద్రపోలేదు. బయట ప్రపంచానికి కనిపించకపోయినా
భూమి లోపల తన వేళ్లను రూట్స్ ఎంత బలంగా ఎంత లోతుగా పాతుకుందంటే రేపు 90 అడుగుల ఎత్తు పెరిగినా సరే గాలికి పడిపోకుండా ఉండేంత బలాన్ని సమకూర్చుకుంది. నువ్వు కూడా ఇప్పుడు ఆ వెదురు చెట్టువే. గత 2 ఏళ్ళుగా నువ్వు కష్టపడుతున్నావు, ఎగ్జామ్స్ రాస్తున్నావు, ఫెయిల్ అవుతున్నావు. బయట వాళ్ళకి నీ ప్రోగ్రెస్ కనిపించట్లేదు. నీ బంధువులు నిన్ను చూసి నవ్వుతున్నారు, వీడికి జాబ్ రాదు, వీడు వేస్ట్ ఫెలో అంటున్నారు. బాధపడకు. వాళ్ళు చూస్తున్నది పైకి కనిపించే ఆకుల్ని మాత్రమే. కానీ నువ్వు నీ వేళ్లను పెంచుకుంటున్నావు, నీ రూట్స్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నావు. ఈ 6 నెలల అజ్ఞాతవాసం నీ ఆ రూట్స్ని పెంచుకునే సమయం. ఒక్కసారి నువ్వు బయటకు వచ్చాక నీ సక్సెస్ని చూసి ఈ ప్రపంచం తల పైకెత్తి చూడాలి, ఆ వెదురు చెట్టును చూసినట్లు. సరే, అజ్ఞాతవాసం అంటే అడవికి వెళ్ళమని కాదు, నీ గదిలో ఉంటూనే నీ మైండ్ని కంట్రోల్ చేయడం. అసలు మనకి ఎందుకు చదవాలనిపించదు, పని చేయాలనిపించదు? దీనికి కారణం ఒక చిన్న కెమికల్, దాని పేరు డోపమైన్. ఏమంటారు? డోపమైన్. దీని గురించి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక భయంకరమైన ప్రయోగం జరిగింది. దీన్ని జాగ్రత్తగా విను. ఇది వింటే నీ ఫోన్ని ముట్టుకోవాలంటేనే భయపడతావు. సో సైంటిస్టులు ఒక ఎలుకను తీసుకొని దాని బ్రెయిన్లోకి ఒక చిన్న వైర్ని పంపారు. ఆ ఎలుక ముందు ఒక లీవర్ బటన్ పెట్టారు. ఆ ఎలుక ఎప్పుడైతే ఆ బటన్ని నొక్కుతుందో వెంటనే దాని బ్రెయిన్లోకి ఆనందం కలిగించే డోపమైన్ రిలీజ్ అవుతుంది. మొదట్లో ఎలుకకి అది అర్థం కాలేదు, ఏదో సరదాగా నొక్కింది. కానీ ఒక్కసారి ఆ కిక్ ఎక్కాక ఏం జరిగిందో తెలుసా? ఆ ఎలుక అన్నం తినడం మానేసింది, నీళ్లు తాగడం మానేసింది, నిద్రపోవడం మానేసింది. గంటకి 1000 సార్లు టక 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 అని ఆ బటన్ని నొక్కుతూనే ఉంది. పక్కన ఆడ ఎలుకను పెట్టినా పట్టించుకోలేదు. ఆకలితో చచ్చిపోయే స్థితికి వచ్చినా సరే ఆ బటన్ని వదలలేదు. చివరికి ఆనందంలోనే అది గుండె ఆగి చచ్చిపోయింది. ఇప్పుడు ఆ ఎలుక ప్లేస్లో నిన్ను నువ్వు ఊహించుకో. ఆ లీవర్ బటన్ నీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్. ఆ నొక్కడం, నువ్వు చేసే స్క్రోలింగ్, ప్రతిసారి నువ్వు రీల్ని స్వైప్ చేసినప్పుడు నీకు కొత్త వీడియో వస్తుంది. నీ బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ కిక్కు కోసం నువ్వు అన్నం టైంకి తినట్లేదు, నిద్ర టైంకి పోవట్లేదు, నీ భవిష్యత్తు నాశనం అవుతున్నా పట్టించుకోవట్లేదు. నువ్వు ఒక డిజిటల్ బానిసవి అయిపోయావు మిత్రమా. అందుకే ఈ 6 నెలలు నువ్వు డోపమైన్ డిటాక్స్ చేయాలి. అంటే ఏంటి? నీకు ఫ్రీగా ఆనందాన్ని ఇచ్చే ప్రతిదాన్ని కట్ చేయడం. 1, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ యాప్స్ అన్ని డిలీట్ చేయాలి. 2, వెబ్ సిరీస్లు, సినిమాలు బంద్ చేయాలి. 3, జంక్ ఫుడ్ బంద్. ఇవి ఆపేస్తే ఏమవుతుంది? నీకు విపరీతమైన బోర్ కొడుతుంది, పిచ్చెక్కిపోతుంది, గోడల వైపు చూస్తావు, చేతులు వణుకుతాయి. కానీ ఆ బోర్లో నుండే అద్భుతం జరుగుతుంది. ఎప్పుడైతే నీ బ్రెయిన్కి ఈజీగా ఆనందం రాదో అప్పుడు అది అడుగుతుంది, సరేరా బాబు, బోర్ కొడుతోంది కదా, కనీసం ఆ పుస్తకమైనా చదువుదాం, ఆ పెండింగ్ పనైనా చేద్దాం అని దానంతట అదే పనిలోకి దిగుతుంది. సో గుర్తుపెట్టుకో, బోర్ కొట్టడం తప్పు కాదు, బోర్ కొట్టడమే నీ విజయానికి మొదటి మెట్టు. ఈ విషయాన్ని, టాక్సిక్ హ్యాబిట్స్ని మైండ్లో నుంచి బయటకు పంపించే. ఓకేనా? సరే, ఇప్పుడు ఒక ముఖ్యమైన ఘట్టంలోకి అడగబెట్టబోతున్నాం. ఇప్పటిదాకా మనం ఏం చేయకూడదు, వాట్ నాట్ టు డూ అనేది మాట్లాడుకున్నాం. మైండ్ని క్లీన్ చేశాం. ఇప్పుడు ఆ క్లీన్ చేసిన మైండ్లోకి ఎలాంటి పవర్ని నింపాలో, ఆ ఖాళీ సమయాన్ని అస్త్రంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇక్కడ నుండే అసలైన ఆట మొదలవుతుంది. జాగ్రత్తగా విను. ఏంటి? జాగ్రత్తగా విను. ఇప్పుడు మన దగ్గర క్లారిటీ ఉంది, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ లేవు, డోపమైన్ మాయలో పడట్లేదు. మరి ఇప్పుడు దొరికిన ఆ ఖాళీ సమయాన్ని ఏం చేయాలి? గోడల వైపు చూస్తూ కూర్చోవాలా? కాదు, ఇక్కడే అసలైన యుద్ధం మొదలవుతుంది. దీని పేరే డీప్ వర్క్. చాలామందికి ఒక అపోహ ఉంది, బిజీగా ఉండడం అంటే ప్రొడక్టివ్గా ఉండడం అని. రోజంతా పుస్తకం ముందు పెట్టుకొని కూర్చుంటే చదివినట్లు కాదు.
ఆఫీస్లో 10 గంటలు ల్యాప్టాప్ ముందు కూర్చుంటే పని చేసినట్లు కాదు. అది కేవలం ఒక నటన నటన నటన. మరి డీప్ వర్క్ అంటే ఏంటి? మన పురాణాల్లో ఏకలవ్యుడు ఉన్నాడు కదా, ద్రోణాచార్యుడు అతనికి విద్య నేర్పనన్నాడు. అడవిలో ఒంటరిగా వదిలేశాడు. కానీ ఏకలవ్యుడు ఏం చేశాడు? అతని దగ్గర ఇన్స్టాగ్రామ్ లేదు, ఫ్రెండ్స్ లేరు, డిస్ట్రాక్షన్స్ లేవు. కేవలం తన ధనస్సు, ఆ మట్టి విగ్రహం, ఆ ఒంటరితనం అంటే ఐసోలేషన్ అతనికి ఒక సూపర్ పవర్నిచ్చింది. ఎంతలా అంటే ప్రపంచంలోనే గొప్ప విలుకాడు అని చెప్పుకునే అర్జునుడి కంటే గొప్ప బాణాలు వేయగలిగాడు. ఇది ఎలా సాధ్యమయ్యింది? అదే పవర్ ఆఫ్ ఫోకస్. దీనికి సంబంధించి ది స్టోన్ కట్టర్, రాయిని పగలగొట్టేవాడు అనే ఒక అద్భుతమైన కథ ఉంది. శ్రద్ధగా విను. జాకబ్ అనే ఒక వ్యక్తి ఒక పెద్ద బండరాయిని పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని చేతిలో ఒక పెద్ద సుత్తి అంటే హ్యామర్ ఉంది. మొదటి దెబ్బ కొట్టాడు, డామ్, రాయి మీద చిన్న గీత కూడా పడలేదు. రెండో దెబ్బ, మూడో దెబ్బ, 10వ దెబ్బ, అలా 50 సార్లు కొట్టాడు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? వీడు వృధాగా కష్టపడుతున్నాడు, ఆ రాయి పగలదు అనిపిస్తుంది. జాకబ్కి కూడా అలసట వచ్చింది, చెమటలు పడుతున్నాయి. కానీ ఆగలేదు. 90 సార్లు కొట్టాడు, 99 సార్లు కొట్టాడు, 100 సార్లు కొట్టాడు. అప్పటికి ఆ రాయి చెక్కు చెదరలేదు. కానీ ఎప్పుడైతే అతను శక్తినంతా కూడదీసుకొని 101వ దెబ్బ 101 బ్లోకి కొట్టాడో, టపీమని ఆ పెద్ద బండరాయి 2 ముక్కలైంది. ఇప్పుడు చెప్పు మిత్రమా, ఆ రాయిని పగులుగట్టింది ఆ 101వ దెబ్బ మాత్రమేనా? కాదు. అంతకుముందు కొట్టిన 100 దెబ్బలు ఉన్నాయి చూసావా? అవి పైకి కనిపించకపోయినా లోపల ఆ రాయిని బలహీనం చేశాయి, వీకెండ్ చేశాయి. ఆ 100 దెబ్బల క్యుములేటివ్ ఎఫెక్ట్ వల్లే ఆ చివరి దెబ్బకి అది పగిలింది. నీ జీవితం కూడా అంతే. నువ్వు ఈరోజు 4 గంటలు చదివావు, కానీ టెస్టులో మార్కులు రాలేదు అంటే నువ్వు ఫెయిల్ అయినట్లా? కాదు. అది నీ మొదటి దెబ్బ. రేపు చదివావు, జాబ్ రాలేదు, అది నీ రెండో దెబ్బ. అలా కొడుతూనే ఉండు. ఎవరో ఏదో అన్నారని సుత్తి కింద పడేయకు. ఆ 100 దెబ్బలు వృధా పోలేదు. అవి నీ బ్రెయిన్ని షార్ప్ చేస్తున్నాయి, నీ నాలెడ్జ్ని పెంచుతున్నాయి. ఏదో ఒక రోజు ఆ బ్రేక్ త్రూ మూమెంట్ వస్తుంది, ఆ రాయి పగులుతుంది. అప్పుడు ప్రపంచం అంటుంది, వీడికి రాత్రికి రాత్రే సక్సెస్ వచ్చిందిరా అని. కానీ ఆ వెనుక ఉన్న 100 దెబ్బల శబ్దం నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ 6 నెలలు సుత్తి దించడం లేదు, కొడుతూనే ఉండాలి. మనం చివరి ఘట్టానికి వచ్చేసాం. అజ్ఞాతవాసం అంటే దాక్కోవడం మాత్రమే కాదు, నిన్ను నువ్వు చంపుకోవడం. అవును, నువ్వు విన్నది నిజమే. యూ హ్యావ్ టు కిల్ యువర్ ఓల్డ్ సెల్ఫ్. నీ పాత వ్యక్తిత్వాన్ని చంపేయాలి. ఆ సోమరిపోతు నువ్వు, ఆ భయపడే నువ్వు, ఆ వాయిదా వేసే నువ్వు చనిపోతేనే కొత్త నువ్వు పుడతావు. దీనికి ప్రకృతిలో ఒక బెస్ట్ ఉదాహరణ డేగ ది ఈగల్. పక్షుల్లో రాజు డేగ. అది 70 ఏళ్ళు బతకగలదు. కానీ దానికి 40 ఏళ్ళు వచ్చేసరికి ఒక భయంకరమైన సమస్య వస్తుంది. ఆ 40 ఏళ్ల వయసులో దాని పొడవైన గోళ్ళు అంటే టాలాన్స్ వంగిపోతాయి, వేటను పట్టుకోలేవు. దాని పదునైన ముక్కు అంటే బీక్ వంగిపోతుంది, తినడానికి పనికిరాదు. దాని రెక్కలు అంటే ఫెదర్స్ బరువుగా మందలుగా తయారవుతాయి, ఎగరలేక ఛాతీకి అతుక్కుపోతాయి. ఇప్పుడు దాని ముందు 2 దారులు ఉంటాయి. ఒకటి ఆ ఆకలితో, బలహీనతతో అలాగే చనిపోవడం. 2 లేదా ఒక భయంకరమైన బాధాకరమైన మార్పుని, పెయిన్ఫుల్ ప్రాసెస్ భరించడం. ఆ డేగ చనిపోవడానికి ఇష్టపడదు. అది ఒక ఎత్తైన కొండ మీదకు వెళ్తుంది. అక్కడ ఒక గూడు కట్టుకొని తన రూపాన్ని మార్చుకోవడం మొదలు పెడుతుంది. ముందుగా తన వంగిపోయిన ముక్కుని గట్టిగా బండరాయికి కొట్టి రక్తం కారుతున్నా సరే పీకేస్తుంది. కొత్త ముక్కు వచ్చేదాకా ఆకలితో వేచి చూస్తుంది. ఆ కొత్త ముక్కు వచ్చాక దాంతో తన కాలిగోళ్లను ఒక్కొక్కటిగా పీకేస్తుంది. ఆ తర్వాత తన బరువైన ఈకలను తానే పీకేసుకుంటుంది. ఆలోచించు, తన శరీరాన్ని తానే గాయపరుచుకోవడం ఎంత నరకంగా ఉంటుంది. కానీ అది భరిస్తుంది.
ఆ 150 రోజులు అంటే 5 నెలలు ఆ కొండ మీద ఒంటరిగా నరకం అనుభవిస్తుంది. ఎందుకో తెలుసా? ఆ 5 నెలల త్యాగం తర్వాత దానికి పునర్జన్మ అంటే రీబర్త్ వస్తుంది. కొత్త రెక్కలు, కొత్త ముక్కు, కొత్త బలం. అది మళ్ళీ ఆకాశంలోకి ఎగురుతుంది. ఇంకో 30 ఏళ్ళు రాజులా బతుకుతుంది. మిత్రమా, ఈరోజు నువ్వు కూడా ఆ 40 ఏళ్ళ డేగ పరిస్థితిలో ఉన్నావు. నీ అలవాట్లు నిన్ను ఎగరనివ్వట్లేదు. నీ బద్ధకం నిన్ను వేటాడనివ్వట్లేదు. నీకు 2 దారులు ఉన్నాయి. ఇలాగే లూజర్లా మిగిలిపోతావా, లేదా ఆ 6 నెలల నరకాన్ని భరిస్తావా? ఈ అజ్ఞాతవాసంలో నీకు ఏడుపు వస్తుంది, వదిలేయాలనిపిస్తుంది. నీ పాత ఫ్రెండ్స్ పిలుస్తారు, వెళ్ళకు. నీ పాత అలవాట్లు లాగుతాయి, లొంగకు. ఆ డేగలాగే నీ పాత జీవితాన్ని పీకి పారే. గాయమైనా పర్లేదు, రక్తం వచ్చినా పర్లేదు. ఎందుకంటే ఈ 6 నెలల తర్వాత బయటకు వచ్చేది పాత నువ్వు కాదు, ఒక కొత్త చరిత్ర సృష్టించబోయే కొత్త నువ్వు. ఒకసారి ఆ కొత్త రెక్కలు వచ్చాక నువ్వు ఎగిరే ఎత్తుని చూసి ఈ ప్రపంచం అసూయపడుతుంది. ఇది కథ కాదు మిత్రమా, ఇది నీ భవిష్యత్తు. 2026 జనవరిలో ఉన్నాం. జూలై నాటికి అంటే సరిగ్గా 6 నెలల తర్వాత నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ బాడీ, నీ మైండ్ సెట్ అన్నీ మారిపోవాలి. అలా జరగాలంటే ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వు మాయమైపోవడానికి సిద్ధమా? ప్రపంచానికి కనిపించకుండా చీకటిలో నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి సిద్ధమా? నీకు ఆ దమ్ము ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే ఈ వీడియో కింద ఒక్క కామెంట్ చేయి. ఒక్క కామెంట్, అది నీకు నువ్వు ఇచ్చుకునే ప్రామిస్. టైప్ చేయి, ఐ యామ్ డిసపియరింగ్, నేను మాయమవుతున్నాను అని. గుర్తుపెట్టుకో, వెదురు చెట్టులా వేళ్ళు పెంచుకో, రాయిని పగులగొట్టేవాడిలా దెబ్బలు కొడుతూనే ఉండు. డేగల పాత జీవితాన్ని చంపేసుకో. సో జూలైలో కలుద్దాం, ఒక కొత్త వెలుగుతో, ఒక కొత్త విజయంతో. అప్పటిదాకా సైలెన్స్. సబ్స్క్రైబ్ టు రీనీ కోట్స్. ధన్యవాదాలు. జై హింద్.